బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు హరీష్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టిమ్స్కు వెళ్లకుండా నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఇవాళ టిమ్స్ సందర్శనకు వెళ్లనున్నటువంటి హరీష్ రావుని మాజీ మంత్రిని హౌస్ అరెస్ట్ చేశారంటున్నారు. రమణ, గుడ్ మార్నింగ్. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే చేశారు. ఈ రోజు టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టిమ్స్ ఆసుపత్రి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డితో పాటుగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సిద్దిరెడ్డి, టీఆర్ఎస్ నేతలందరూ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే వారిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే టిమ్స్ ఆసుపత్రిలో అనేక ఇబ్బందులు వైద్యులు పడే అవకాశం ఉందని, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోకుండా టిమ్స్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 4 వైపులా టిమ్స్ ఆసుపత్రి ఉండాలని కేసీఆర్ దూరదృష్టితో ఆలోచన చేసి నిర్మాణంకి పాల్పడుతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి అది పూర్తి చేసి రిబ్బన్ కట్ చేసి సో కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకి అదేవిధంగా ముఖ్యంగా ఎందుకంటే వైద్యం ఇవాళ చాలా అత్యంత ఖరీదైంది కాబట్టి, సో పేద ప్రజలు ఇవాళ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో ఇలాంటి పరిస్థితులన్నీ కేసీఆర్ చూసిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ లో నగరం 4 వైపులా టిమ్స్ ఆసుపత్రి ఉండేలా కూడా ఆనాడు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అందులో భాగంగా టిమ్స్ ఆసుపత్రి సనత్ నగర్ లో ఉండాలని నిర్ణయం తీసుకొని ఇవాళ దాదాపుగా పూర్తయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిబ్బన్ కట్ చేశారు. కానీ ఆనాడు మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 72 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది, చేతులు దులుపుకుంది. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే డబ్బులు కేటాయించి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేశామని అబద్ధాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. సో ఇక టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. కానీ టిమ్స్ ఆసుపత్రిలో అసలు మెరుగైన సేవలు ఉన్నాయా లేవా అనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తించలేకపోతుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. ఎందుకంటే టిమ్స్ ఆసుపత్రికి కనీసం మంచినీళ్లు సరఫరా లేదని, సో మంచినీళ్లు సరఫరా లేకుండా ఇవాళ టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది వైద్యులకు అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాబట్టి దాంతో పాటుగా వైద్యులకు సంబంధించి అనేక అక్కడ కొన్ని సమస్యలు అంటే కొన్ని పనులు పూర్తి కాకుండానే ఆసుపత్రిని హడావుడిగా రిబ్బన్ కట్ చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఎక్కడ పేదలు ఎవరు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు, టిమ్స్ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవచ్చు అని కూడా గొప్పలు చెప్పారు. మంచిదే, కానీ ఇవాళ కనీసం మరి ఇక్కడ వచ్చేటువంటి వారికి ఎవరైతే ఉన్నారో పేదలు మరి వైద్యం చేయించుకునేటువంటి వారు ఎవరుతున్నారో మరి వారికి సరైన సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది కూడా ప్రభుత్వం దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాబట్టి క్షేత్రస్థాయిలో అసలు అక్కడ సమస్యలు ఏమున్నాయి ఏంటి అది గుర్తించకుండానే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా టిమ్స్ ఆసుపత్రిని ఓపెన్ చేసింది. కాబట్టి సో ఆ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాము అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డితో పాటుగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సిద్దిరెడ్డి, బీఆర్ఎస్ నేతలందరూ కూడా వెళ్లి క్షేత్రస్థాయిలో టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా కూడా వెళ్లాలని కూడా భావించారు. కానీ వారిని ఎవరిని కూడా టిమ్స్ ఆసుపత్రికి వెళ్లకుండా ఈ రోజు ఉదయమే వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే కోకాపేట నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ చేశారు. సో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కోకాపేట ట్రిమ్స్ విల్లాస్ ముందు హౌస్ అరెస్ట్ ట్రిమ్స్ విల్లాస్ ముందు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించున్నాయి. సో ఇక శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డి ఉంటారు. సో అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. సో సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక
సనత్ నగర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని హౌస్ అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు తన ఇంటి ముందు Yeah. మోహరించారు. అయితే హౌస్ అరెస్ట్ చేశారని తెలుసుకున్నటువంటి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి దగ్గరకు వచ్చారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సో హౌస్ అరెస్ట్ వెంటనే విరమించుకోవాలని, ఖచ్చితంగా మేము టిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి తీరుతామని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.